రఘురామకృష్ణరాజు త్రిబులార్ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పరిచయం అక్కర్లేని పేరు. మరి మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి అంశం ఏంటి, ఆ పేరు ఏంటి అనుకున్నారా? మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రఘురామకృష్ణరాజు గారు, అప్పటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించి నిజంగా చెప్పాలంటే అప్పటి ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మరోపక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన మొదటి రోజుల్లోనే వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి భయపడుతూ ఎవ్వరూ మాట్లాడని రోజుల్లోనే రఘురామకృష్ణరాజు గారు ప్రజల గొంతుకై వినిపించి ప్రతి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. లిటరల్లీ ప్రతిరోజు ఆయన చేపట్టిన కార్యక్రమం రచ్చబండ కావచ్చు, ఇంకా ఎన్నో లైవ్ డిబేట్ షోలో కావచ్చు, ఆయన పర్సనల్ ఫోన్లో కావచ్చు, ఇలా ప్రెస్ ద్వారా కావచ్చు ఎన్నో అడ్రస్ చేశారు. నిజంగా చెప్పాలంటే అంత భయపడుతున్నటువంటి రోజుల్లో తొలి రోజుల్లోనే వాళ్ళ పార్టీ ఎంపీలుగానే ఉండి, వాళ్ళ పార్టీ నాయకులుగానే ఉండి ఒక గొంతుగా మాట్లాడాలి అని భయపడుతున్న రోజుల్లో త్రిబులార్ గారు వాళ్ళ పార్టీ ఎంపీగానే ఉండి మాట్లాడారు. అది నిజంగా బేసికల్ రాజుగారు అంటే ఆ ధైర్యం, ఆ సాహసం ఏమో మనందరికి కూడా తెలుసు. నిజంగా ఆయన ఎన్ని పోరాటాలు చేశాడు. సో అటువంటి త్రిబులార్ గారికి సంబంధించి ఆ వైసీపీ చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్న సందర్భంలోనే ఎట్టకేలకు వాటన్నిటికీ సంబంధించి తెరదించే రోజు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన ఆకాంక్ష విధంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిజంగా చెప్పాలంటే త్రిబులార్ గారు అప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న రోజుల్లో ఆయన ఆ విధంగా ప్రజల గొంతుకే మాట్లాడడం కావచ్చు, అసలుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ విధంగా ఆయన ప్రశ్నించడం అప్పటి వైసీపీ గవర్నమెంట్ జీర్ణించుకోలేకపోయింది. ఏ విధంగా ఆయన అసలు లిటరల్గా ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడంటే ఎంత డేరింగ్ ఉండాలి. సో త్రిబులార్ గారు ఆ డేరింగ్ మనందరం కూడా చూసాం. కానీ ఆ డేరింగ్ చూసి తట్టుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ విధంగా ఆయన త్రిబులార్ గారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఏపీ సిఐడి పోలీసుల సహకారంతో అప్పుడు ఆయన మీద రాజద్రోహం కేసు నమోదు చేసి ఎప్పుడు ఆంధ్రాకి వస్తాడా లేకపోతే ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ ఒక మనిషి కోసం కూర్చుంది. ఒక గవర్నమెంటే మీరు అర్థం చేసుకుంటే ఒక మనిషి కోసం ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ సమాచారం తెప్పించుకుంటూ ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్ళకుండా అప్పటికి చాలా వరకు త్రిబులార్ గారు చుక్కలు చూపించారని చెప్పుకోవాలి. ఎప్పుడు దొరకలేదు వాళ్ళకి. కానీ ఒకరోజు అనుకోకుండా వచ్చి హైదరాబాద్లోనే ఆయన నివాసంలో ఉంటే పక్క రాష్ట్రం పోలీసులు వాళ్ళు చీకటి సంబంధాలు కలుపుకొని ఎటువంటి పీటీ వారెంట్ ఇవన్నీ కూడా ఇవ్వకుండా, అంటే స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అటువంటి నోటీసులు అవన్నీ కూడా ఇవ్వకుండా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని కస్టోడియల్ టార్చర్ కూడా పెట్టారు. కస్టోడియల్ టార్చర్ ఇన్ ద సెన్స్ ఆ గతంలో ఆయన కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే ఈ పివి సునీల్ కుమార్ కావచ్చు, ఆయన బ్యాచ్ పోలీసులు అధికారులు ఉన్నారో చట్టాలను అతిక్రమించి ఆ జైల్లోనే ఆయన మీద నిజంగా చెప్పాలంటే లిటరల్గా అనేక రకాల వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేశారు. కానీ బహుశా ఒక ఎంపీ స్థాయిలో ఉండి ఆయన మీదే ఆ స్థాయిలో ఆ కస్టోడియల్ టార్చర్ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అప్పటికి ఏ విధంగా ఉందో చూడండి. అంత జరిగినా కూడా ఆయన ఎక్కడా తగ్గలేదు. మళ్ళీ బయటకు వచ్చి వెంటనే మరలా రచ్చబండ కార్యక్రమం, మరలా అదే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం, ఇది అరాచకం అని చెప్పేసి మాట్లాడటం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాటన్నిటికి సంబంధించి ఎవరిని వదిలిపెట్టలని అప్పుడే అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఎవరిని వదిలిపెట్టను. అంటే అప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్లు వేయడం గురించి కావచ్చు, ఈయనో ఎప్పుడైతే ఈయన మీద కస్టోడియల్ టార్చర్ గురైందో ఆ తర్వాత ఆర్మీ హాస్పిటల్కి తీసుకెళ్లేంత వరకు కూడా గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్గా పనిచేసిన ప్రభావతి డాక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వడం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయడము, ఏఎన్ను కూడా చంపేదేస్తానని బెదిరింపు చేయడం, ఇవన్నీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు త్రిబులార్ గారు. ఒక్కొక్కటి అంత తేలుస్తానని అప్పుడే చెప్పారు. ఎన్నో కష్టాల ఫలితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ స్పీకర్ పదవిని ఆయనకు అప్పగిచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే అది రాజ్యాంగబద్ధమైన పదవితో ఆయన చేతులు కట్టేసినట్టే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా ఆయన పోరాటం ఎక్కడ ఆగలేదు. న్యాయపరంగా ఆయన పదవి దృష్ట్యా ఆయన రాజకీయంగా ఎక్కడ మాట్లాడిపోయినప్పటికీ కూడా కానీ తనకు జరిగిన అవమానాన్ని కావచ్చు, తను పడ్డ ఇబ్బందుల గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి కావచ్చు, పివి సునీల్ కుమార్ లాంటి వ్యక్తులు కావచ్చు, అలాంటి అరాచక శక్తులు ఎక్కడ ఉన్నా కూడా ఎప్పటికైనా ఇబ్బందే.
వాళ్ళని చట్టం చేతులకు అప్పగించాల్సిందే. దాన్ని ఎక్కడ కూడా ఆయన తగ్గకుండా దానికి సంబంధించి న్యాయపరంగా చట్టపరంగా అనేక పిటిషన్లు వేయడం కావచ్చు, దాని గురించి కేసులు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ కేసులు ఆ పిటిషన్ల ఫలితమే గతంలో చూసుకుంటే ఇప్పటికే ఆ జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఫాల్స్ మెడికల్ రిపోర్ట్ ఇచ్చినటువంటి ప్రభావతి గారిని ఆవిడ మీద యాక్షన్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ పివి సునీల్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. ఈ యొక్క కస్టోడియల్ టార్చర్ గురించి ఆయన్ని December 4th ఇన్వెస్టిగేషన్కి రావాల్సిందిగా పివి సునీల్ కుమార్కి నోటీసులు ఇచ్చారు. మరి దీనికే సక్సెస్ అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్కి నోటీసులు ఇచ్చి పిలిపించడం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. గతంలో చూసుకుంటే ఎన్నో పెద్ద కేసులు, కాదంబరి జత్వాని కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్లో ఇలా ఐఏఎస్లు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, ఏపీపీఎస్సీ స్కామ్లో వీళ్ళందరూ కూడా. కానీ త్రిపులర్ గారు పట్టిన పట్టుదల వీటన్నిటికి సంబంధించి ఇప్పుడన్నా అర్థం చేసుకోవాలి. ఎవరెవరైతే గతంలో కస్టోడియల్ టార్చర్ జరగలేదని మాట్లాడుతున్నారో ఇప్పటికన్నా అర్థం చేసుకోవాలి. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బిగ్ లీగల్ ఇష్యూ ఫర్ టుమారో. సో ఖచ్చితంగా పివి సునీల్ కుమార్ కూడా కాదు, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడిగా పేర్కొనబడ్డాడు. వాటన్నిటికీ త్రిపుల గారే సాక్ష్యం. ఆ వీడియో కాల్ చేసి చూపించడం వాటన్నిటిని ఆయన బహిర్గతంగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ త్రిపులర్ గారు మాత్రం ఆ కేసుకు సంబంధించి అసలు కాంప్రమైజ్ అయ్యేటట్టు లేడు. సో పివి సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ రాజుగారిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని ఎప్పటికీ అర్థమై ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి రాజుగారిని భవిష్యత్తు తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. 5 సంవత్సరాలు అసలు నిజంగా రాజశేఖర రెడ్డి గారికి తెలుసు రాజుగారు ఏంటో, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గత 5 సంవత్సరాల్లో అర్థమైపోయి ఉంటుంది పూర్తిగా. కానీ రాజుగారు 2.0 ఇప్పుడు చూపిస్తున్నారని చెప్పుకోవాలి. సో జగన్ గారు అండ్ ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో బీ రెడీ టు ఫేస్ త్రిపులర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Leo News for more videos.